ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ మహాలక్ష్మీ సహిత అనంత పద్మనాభ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 10వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ బహుళ దశమి ఏకాదశి, భృగువాసరే శుక్రవారం, తేదీ జూలై 10, 2026. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:17 అయింది. భక్తుని నోట శ్రీ శివానందలహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు సంఖ్య 046, అనగా 46వ రోజు. ఈరోజు 93వ శ్లోకం, 94వ శ్లోకం, 95వ శ్లోకం, ఈ 3 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు 93వ శ్లోకం. సోమకళాధరమౌళౌ కోమల ఘనకంధరే మహామహసీ స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. ఈ 93వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది. చంద్రకళను ధరించిన వాడును, కోమలమైన మేఘం వంటి కంఠం గలవాడును అయిన మహా తేజస్వియు సర్వనియామకుడు అయిన గిరిజానాథుని యందు నా చిత్తం సర్వదా రమించుచుండునుగాక. ఇప్పుడు 94వ శ్లోకం. సారసన్నా తేన నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః. సారసనా తే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః. యో భర్గం వదా తీర్చేతే సదార్చ్యత స్మరతి తీర్చేతే సదార్చ్యత స్మరతి. ఇప్పుడు ఈ 94వ శ్లోకానికి తాత్పర్యం. ఎల్లప్పుడూ పరమేశ్వరుని నామాన్ని ఉచ్చరించే నాలుకే నాలుక, శివుని దర్శించు నేత్రాలే నేత్రాలు, ఎల్లప్పుడూ మహాదేవుని పూజించు చేతులే చేతులు, ఎల్లప్పుడూ సదాశివస్మరణ చేయువాడే కృతజ్ఞుడు. ఇక ఈనాటి చివరి శ్లోకం 95వ శ్లోకం. అతి మృదులౌ మమ చరణాపతి కఠినం తే మనో భవానీశా ఇతి విచికిత్సాం సంత్యంజ శివా కథమాసీద్గిరౌ తథా ప్రవేశః. ఈ 95వ శ్లోకానికి తాత్పర్యం. ఓ భవానీనాథ, నా చరణాలు అతి మృదువైనవి, నీ మనస్సు అత్యంత కఠినమైనది అనే సందేహాన్ని త్యజించు స్వామి. కఠినమైన పర్వతం మీదనే కదా నీవు సంచరిస్తూ ఉంటావు. ఓం నమ శివాయ. మరలా రేపటి
శ్రీ శివానంద లహరి శ్లోకముల పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్కారం.